షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారండి. సో, ఇప్పుడు ఉక్స్ పట్టి వైపుకి, అదే కాజా పట్టి వైపుకి వెళ్ళాల్సింది కింద ఒరిజినల్ క్లాత్, పైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్‌ని దేని దానికి అలాగా ఎదురు బదురు పెట్టుకొని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మీకు ఉల్టా సీదా అనేది అస్సలు పడదండి. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా ఇలా కట్ చేసేయండి మొత్తం కూడాని. చూస్తున్నారు కదా! ఇలాగా. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, ఇలాగ నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తే మీకు ఎటువైపుకి ఏ షేప్ ఎటువైపుకి వస్తుందో ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇటు సైడ్ కూడా అంతే. చూసారు కదా! ఇలాగ ఎదురు బదురు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కరెక్ట్గా వచ్చేసింది చూసారు.